ఆయన పుట్టినరోజు కాబట్టి ఆయన చేసిన పనులను మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే మన అందరికీ కూడా ఇన్స్పిరేషన్గా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చూడండి, మొట్టమొదటిసారి కష్టపడిన స్టూడెంట్ని తీసుకెళ్ళి సాలువు కప్పి ఎప్రిషియేట్ చేస్తున్నారు. కష్టపడిన స్టూడెంట్లను తీసుకెళ్ళి ప్రధానమంత్రితో ఫోటో తీపిస్తున్నారు. కష్టపడి స్టూడెంట్లు తీసుకెళ్ళి ముఖ్యమంత్రితో కూర్చోబెట్టి మాట్లాడిపిస్తున్నాడు. పేరెంట్స్ మీటింగ్ పెడుతున్నారు. ఇవన్నీ కొత్త కొత్త విధానాలు. అప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటే ఏటో తెలిసేది కాదు ఎవరికి, కానీ ఈరోజు కొత్త కొత్త విధానాలతో ముందుకెళ్తున్నారు. యోగాలం సమయంలో రెడ్ బుక్ అని చెప్తుండేవాడు ఆయన. ఈ వైసీపీ వాళ్ళందరూ కూడా చాలా ఎటకారంగా ఆ ఎర్ర బుక్ ఎక్కడ పెట్టుకోవాలి, ఏం చేస్తావు, ఏం పీక్తావు అన్నారు. రాజ్యాంగంలో ఉన్న సెక్షన్సే కొడతాయి. ఏ విధంగా కొడతాయి? వాళ్ళు కొడతాయి. ఆడవాళ్ళని నోరెత్తి కానీ మాట్లాడితే నాలుగు కోసి రోడ్డు మీద కూర్చోబెడతానని చెప్పాడు. ఈరోజు అదే జరుగుతుంది. ప్రతి ఒక్కరికి శిక్ష పడుతుంది. నేను ఒకసారి అంటుంటాను, ఒకటి ఎన్టీ రామారావు గారు ఉన్న క్వాలిటీ ఒకటి వచ్చేసింది, చంద్రబాబు నాయుడు గారిలో ఉన్న క్వాలిటీ ఒకటి వచ్చేసింది. ఒకటి కంపెనీలు తేడం ఒక ఎత్తు అయితే, ఎక్కువ మాట్లాడిన వాళ్ళు ఒంగోపెట్టి తండం కూడా ఒక ఎత్తు. అది నిజంగా చాలా మంది మాస్గా ఉన్న కార్యకర్తలందరికీ కూడా చాలా, నేను రాయలసీమ వెళ్తున్నప్పుడు కానీ అక్కడికి వెళ్తున్నాను కానీ వాళ్ళు ఒకటే అంటున్నారు. మొన్న జమ్మలమూడికి వెళ్ళా, జనరల్ సెక్రటరీ గారు పంపిస్తున్నప్పుడు వెళ్తాను. మదనపల్లి వెళ్ళాను, ఒక కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నారంటే వెళ్ళినప్పుడు ఒకటే అన్నాడు, సార్ మాకేమన్నా అవసరం అయితే నారా లోకేష్ గారు ఉన్నారు, ఆయన అయితే కరెక్ట్ సార్ అని అంటున్నారు. అప్పుడు నాకు ఏంటంటే, మనల్ని తిట్టినా మనం చేసినా ఏం పర్లేదు, మన భవిష్యత్తులో ఉన్న ఒక నాయకుడిని ఆ విధంగా చూస్తున్నప్పుడు మన జెండా ఎప్పటికీ రెపరెపలాడుతుంది అనే ఒక నమ్మకం నాకు కలుగుతుంది.